ప్రణామः ఆచార్య. नमो नमः మంత్రపాఠः. सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నిన్న మనము పంచమి విభక్తి గురించి చెప్పుకున్నాము. అంటే పంచమి తత్పురుష సమాసము ఎప్పుడెప్పుడు అవుతుంది, అంటే పంచమి విభక్తి అంత శబ్దము ఏ శబ్దాలతో సమాసం అవుతుంది అనేది మనం చూసాము. ఇప్పుడు షష్ఠి విభక్తికి ఎటువంటి శబ్దాలతో సమాసం అవుతుంది అనేది ఈరోజు చెప్పుకుందామండి. తత్పురుష సమాసంలో షష్ఠి తత్పురుష సమాసం ఏ సందర్భాల్లో వస్తుంది, ఎప్పుడు వస్తుంది, వాటి యొక్క నియమాలు ఏంటి అది చూద్దామండి. ఇప్పుడు రాసుకోండి. షష్ఠి తత్పురుష సమాస. హెడ్డింగ్ పెట్టుకోండి. షష్ఠి తత్పురుష సమాస. షష్ఠి తత్పురుష సమాస. ఏ తత్పురుష సమాసం యొక్క రాసుకోండి. ఏ తత్పురుష సమాసం యొక్క విగ్రహ వాక్యంలో పూర్వపదం షష్ఠి విభక్తిలో ఉంటుందో, పూర్వపదం షష్ఠి విభక్తిలో ఉంటుందో దాన్ని షష్ఠి తత్పురుష సమాసం అంటాం. ఏ తత్పురుష సమాసం యొక్క విగ్రహ వాక్యంలో పూర్వపదం అనేది షష్ఠి విభక్తిలో ఉంటుందో దానిని షష్ఠి తత్పురుష సమాసం అంటాము. అంటే ఎక్కడైతే విగ్రహవాక్యం చేసినప్పుడు పూర్వపదం షష్ఠి విభక్తి ఉందనుకోండి, అది ఖచ్చితంగా షష్ఠి తత్పురుష సమాసం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. రాసుకోండి. ఇందులో ఇది పూర్వపదం షష్ఠి విభక్తి ఉండాలని చెప్పి ఒక నియమం చెప్పుకున్నాం. ఇందులో ఆ షష్ఠ్యంత విభక్తి శబ్దం ఉండాలని చెప్పుకున్నాం. ఆ షష్ఠ్యంత శబ్దానికి ఎటువంటి శబ్దంతో సమాసం అవుతుంది అది మన నియమం ద్వారా తెలుసుకుని రాసుకోండి. ఈ మొట్టమొదటి బిందు రాసుకోండి. షష్ఠి విభక్త్యంత శబ్దము షష్ఠి విభక్త్యంత శబ్దము అనేది అన్య శబ్దంతో సమాసం అవుతుంది. అన్య శబ్దంతో తత్పురుష సమాసం అవుతుందండి. షష్ఠి విభక్త్యంత శబ్దానికి అన్య శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. షష్ఠి విభక్త్యంత శబ్దానికి అన్య శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. అన్య శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది.
తత్పురుష సమాసం అవుతుంది. అన్య శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ నియమంలో అతి వ్యాపకత. ముందు షష్ఠంతి విభక్తి ఉండాలి. ఉత్తర పదం ఏదైనా ఛాయిస్ ఇచ్చేసామండి. ఏ పదమైనా షష్ఠి విభక్తి శబ్దానికి ఎటువంటి శబ్దంతోనే సమాసం అవుతుందంట. పక్కన ఈ శబ్దాలు ఉండాలని చెప్పలేదు. ఏ శబ్దమైనా కూడా సమాసం అయిపోతుంది, షష్ఠి తత్పురుష సమాసం అయిపోతుంది. అక్కడ ఏది ప్రతిబంధం చెప్పలేమంట. తా ప్రత్యాంతం కానీ ఇటువంటి శబ్దాలతో కానీ అని ఏం చెప్పలేమన్నమాట. ఓకేనా? షష్ఠి విభక్తి అంత శబ్దం ఉండాలి ముందు, తర్వాత పదం ఏదైనా కావచ్చు, ఆ శబ్దం సమాసం అయిపోతుంది. దానికి ఎగ్జాంపుల్ రాసుకున్న ఒకటి ఇక్కడ ఏ సూత్రం ప్రకారం అంటే ఇది సూత్రం షష్ఠి అనే సూత్రంతో అవుతుందండి. షష్ఠి విభక్తి ఎంతగా అన్య శబ్దాలతో ఏ శబ్దమైన పదం దాంతో సమాసం అయిపోతుంది. షష్ఠి తత్పురుష సమాసం అవుతుంది. షష్ఠి అనే సూత్రంతో అయిపోతుంది. ఓకేనా? అస్తు. ఎగ్జాంపుల్ రాసుకుని రాష్ట్రస్య పతి, రాష్ట్రస్య పతి, రాష్ట్రపతి, రాష్ట్రసు. పూర్వపదం షష్ఠి విభక్తి ఉంది, ఉత్తర పదం పతి శబ్దంతో సమాసం చేశాం. రాష్ట్రస్య పతి, రాష్ట్రపతి అంటే రాష్ట్రం యొక్క స్వామి. పతి అంటే స్వామి. రాష్ట్రస్య పతి, రాష్ట్రపతి, రాష్ట్రం యొక్క స్వామి. రాష్ట్రస్య పతి, రాష్ట్రపతి, రాష్ట్రం యొక్క స్వామి. నెక్స్ట్ రాజ్ఞః పురుషః, రాజ్ఞః పురుషః, రాజ్ఞః పురుషః, రాజ్ఞః పురుషః, రాజపురుషః. రాజ్ఞః షష్ఠి విభక్తికు పురుష శబ్దం సమాసం చేశాం. రాజ్ఞః పురుషః ఈజ్ ఈక్వల్ టు రాజపురుషః అంటే రాజా యొక్క పురుష్. రాజా యొక్క పురుష్ అంటే ఏ విధంగా సేవకుడు. రాజ్ఞః పురుషః, రాజపురుషః. అదే ఛాత్రస్య పుస్తకం, ఛాత్ర పుస్తకం, ఛాత్రస్య పుస్తకం ఈజ్ ఈక్వల్ టు ఛాత్ర పుస్తకం. అలాగే ఎన్నో రాసుకోండి. ముందు షష్ఠి భక్తి ఉండాలి, తర్వాత ఎటువంటి శబ్దంతో మనం సమాసం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఓకేనా? దీనికి స్వాతంత్ర్యం ఎక్కువగా ఉందన్నమాట ఈ సమాసానికి, ఒకటో బిందు ప్రకారంగా. ఇది ఇప్పుడు రెండో బిందు రాసుకో. ఈ పాయింట్ అర్థమైంది కదా. షష్ఠి విభక్తి శబ్దం అనేది వేరే శబ్దం ఏ శబ్దంతోనే సమాసం అవుతుంది, తత్పురుష సమాసం అవుతుంది చెప్పుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ చూసుకోండి. నెక్స్ట్ రెండో బిందు కింద రాసుకోండి. షష్ఠంతి శబ్దానికి షష్ఠంతి శబ్దానికి షష్ఠంతి శబ్దానికి షష్ఠంతి శబ్దానికి అందులో స్థితమైనటువంటి గుణవాచక శబ్దంతో అందులో స్థితమైనటువంటి గుణవాచక శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. అందులో స్థితమైనటువంటి గుణవాచక శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. షష్ఠ్యంత శబ్దానికి అందులో స్థితమైనటువంటి గుణవాచక శబ్దంతో సమాసం అవుతుంది. షష్ఠ్యంత శబ్దానికి అందులో స్థితమైనటువంటి గుణవాచక శబ్దంతో సమాసం అవుతుంది. అందులో స్థితమైనటువంటి గుణవాచక శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. అందులో స్థితమైనటువంటి గుణవాచక శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది.
ఇది వార్తికం ప్రకారం అవుతుంది. తైశ్చ గుణై షష్ఠి సమస్యతే ఇది వక్తవ్యం అనే వార్తికం ప్రకారంగా ఈ సమాసం అవుతుందండి. ఈ బిందు అంటే ఇక తాత్పర్యం అంటే ముందు షష్ఠి భక్తి ఉండాలి ఏదైనా కానీ. ఆ షష్ఠి భక్తి శబ్దం ఏదైతే పెట్టుకున్నావో ఆ శబ్దం అవుతుందో ఆ శబ్దంలో గుణం ఉండాలంట. నువ్వు ఏ శబ్దం తీసుకో అటువంటి శబ్దం ఉండాలి. ఆ శబ్దంలో ఏదైతే గుణం ఉందో అదే గుణంతో గుణవాచక శబ్దం షష్ఠి విభక్తిలో ఏదైతే ఉందో ఆ షష్ఠి విభక్తి ఉండే శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దానికి గుణవాచక శబ్దంతో సమాసం చేయాలి. షష్ఠి విభక్తితో కూడుకునే శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దంతో యుక్తమైన గుణవాచక శబ్దంతో సమాసం అవుతుంది. అదేంటో ఉదాహరణతో తెలుస్తుంది. రాసుకోండి, ఉదాహరణ రాసుకోండి. చందనస్య గంధ. చందనస్య, చందనం యొక్క వృక్షం ఉంటుంది, చెట్టు ఉంటుంది కదా, తెలుసు కదా. చందనస్య గంధ అంటే చందనం చెట్టు యొక్క గంధం అంటే గంధ విశేషం మనకు స్పష్టంగా అర్థం తెలుస్తుంది కదా. దాని యొక్క వాసన చూడగానే మనకు తెలిసిపోతుందంట. ఇది ఎక్కడ స్థితమైంది? ఆ షష్ఠి విభక్తిలో స్థితమైనటువంటి గుణవాచకం. అది గుణం, గంధ గుణం అనమాట. చందనం యొక్క వృక్షంలో ఆ గంధ గుణం ఉందన్నమాట. అందుకే అందులో స్థితమైన గుణవాచక శబ్దంతో ఇక సమాసం చేశాం. ఓకేనా? తో చందనస్య గంధ, చందన గంధ. 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 ఓకేనా? అది ఇంకోటి రాసుకుని కపిత్తస్య గంధ. నీ కపిత్తస్య రస రాయని. కపిత్తస్య రస. కపిత్తస్య, కపిత్తస్య రస. కపిత్తస్య రస ఈజ్ ఈక్వల్ టు కపిత్త రస. కపిత్తస్య రస ఈజ్ ఈక్వల్ టు కపిత్త రస. కపిత్త రస. కపిత్త ఒక ఫల విశేషం అండి. ఏంటి? ఒక ఫల విశేషం, పండు విశేషం అన్నమాట. దాని యొక్క రసము చూడు. కపిత్త ఒక పండు, అందులో స్థితమైనదే రసగుణం. అదే అందులో స్థితమైన రసగుణంతో ఇక సమాసం అయిపోయింది అన్నమాట. అటువంటి సందర్భంలో కూడా ఈ షష్ఠి తత్పురుష సమాసం అవుతుంది. ఓకే? తో కపిత్తస్య రస ఈజ్ ఈక్వల్ టు కపిత్త రస. ఇది రెండో బిందు అర్థమైంది అనుకుంటే అందరికీ. ఓకే అండి. ఇలా చెప్పిన తర్వాత గురుగారు జీ ఇప్పుడు మొదటి రూల్ ప్రకారము ఏ పదంతోటైనా ఈ సమాసం అవుతుంది. సమాసం అవుతుంది అని అన్నప్పుడు ఇప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ మళ్ళీ గుణవాచక శబ్దం అన్నది చెప్పుకోవడం వలసిన అవసరం ఏముంది? ఏ శబ్దంతోటైనా అయిపోతుంది అది. కాదు, గుణవాచక శబ్దం ఉండదు కదా. అవునండి, ఏ గుణవాచక శబ్దం అయినా కాకపోయినా కూడా షష్ఠి తత్పురుష అవుతోందని పైన చెప్పుకున్నాం. గుణవాచక శబ్దం తీసుకో, వేరే అర్థం వస్తుంది, ఈ అర్థం రాదు కదా. ఇక్కడ ఈ అర్థం రాదనమాట. ఈ అర్థం రాకపోయినా అది గుణవాచకం అయినా కాకపోయినా కూడా పై రూల్ ప్రకారం ఏ పదం వచ్చినా సరే అది షష్ఠి తత్పురుష అయిపోతుంది. పూర్వపదం షష్ఠిలో కనుక ఉంటే అని అనుకున్నాం. అనుకున్నప్పుడు ఇంక గుణవాచకమైనా ఏ వాచకమైనా ఏదైనా షష్ఠి తత్పురుష అయిపోతుంది కదా ఆ రూల్ ప్రకారం. అప్పుడు ఈ రూల్ అక్కర్లేదు కదా అని ఒక సందేహం. అంటే అక్కడ స్వాతంత్ర్యం ఉన్నామంట, ఇక్కడ స్వాతంత్ర్యం లేక కట్టి పడేసామంట. నువ్వు షష్ఠి పూర్వపదం ఏ శబ్దం అయితే తీసుకున్నావో ఆ శబ్దం యొక్క గుణవాచక శబ్దమే ఉండాలి అని చెప్పి. ఉత్తర పదానికి ఉత్తర పదం స్వాతంత్ర్యం ఇచ్చేసామంట. అది గుణవాచక శబ్దం తీసుకుంటాడు. గుణవాచక శబ్దం తీసుకోవచ్చు, గుణవాచక శబ్దం తీసుకోవచ్చు, స్వాతంత్ర్యం ఉంది. మీరు చెప్పిన ప్రశ్న కరెక్ట్ ఇక్కడ. కాకపోతే ఇక్కడ పూర్వపదంలో ఏ శబ్దం అవుతుందో దాని యొక్క గుణవాచక శబ్దం ఉండాలన్నమాట. ఇప్పుడు గంధం అని చెప్పాము, ఇప్పుడు పృథివీ అని చెప్పాము. పృథివీ గంధగుణం పృథివీ యొక్క ధర్మం అన్నమాట. ఇప్పుడు మనం అగ్ని అని పెట్టలేం కదా, రసం అని పెట్టలేం కదా, సారీ రూపం అని పెట్టలేము, రసం అని పెట్టలేము.
మరి ఏదైనా పెట్టేస్తుంటే దాంట్లో ఒక అర్థం కూడా రావాలి కదా, సాంగత్యం ఉండాలి, సంబద్ధత ఉండాలి. సంబద్ధత లేనప్పుడు స్వాతంత్ర్యం ఇచ్చాం కానీ అక్కడ అర్థరహితంగా మనము సమాసం చేసుకోలేమట. సంబద్ధయుక్తమైనటువంటి పదాలు ఉండాలన్నమాట. అలాగే సార్, అలాగేనండి. అందుకే ఇక్కడ మహర్షి పాణ్యతోటి ఇక్కడ మహర్షి ఎంత ఉపాయంగా చేశాడు ఆయన. మీరు చెప్పిన ప్రశ్న ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మహర్షి కాత్యానికి మళ్ళీ వార్తిక రచించాల్సిన అవసరం లేదు. మహర్షి సూత్రం షష్ఠి అని చెప్పేసి అనమాట. అవునండి, షష్ఠి అని చెప్పేసి పూర్వపద షష్ఠి భక్తి, షష్ఠి తత్పురుష సమాసం పూర్వపద షష్ఠి భక్తే ఉండాలి. కానీ ఉత్తరపదం ఇష్టం ఏదైనా తీసుకోవాలంట. ఇష్టం అన్నప్పుడు ఇంకా ఆటోమేటిక్ మధ్య వచ్చేసిందన్నమాట. మళ్ళీ విశేషంగా మహర్షి కాత్యానికి వార్తిక రచించాల్సిన అవసరం లేదన్నమాట. తత్స్థైశ్చ గుణై, తత్స్థైశ్చ గుణ అంటే తత్స్థైశ్చ గుణై అంటే ఏ శబ్దం అవుతుందో అందులో గుణాలతో వాచిక శబ్దాలతో అవుతుంది. ఇప్పుడు ఒక్కోసారి మనకు అర్థాంశ సందర్భాంశ అదే వాచిక గుణం తీసుకోవచ్చు. మనం అర్థానుసారంగా సందర్భాన్ని తీసుకోవచ్చు. కానీ మహర్షి గాత్యానికి గౌరవం ఇస్తున్నాడు కదా ఆయన. ఆయన మంచి మహాన్ వైయాకరుడు కదా, ఆయన వార్త కదా. ఆయన ఒక వాక్యంతో ఒకే సూత్రంతో చెప్పేసి షష్ఠి నీ ఇష్టం, ఎక్కడైనా షష్ఠి భక్తి ఏదైనా తీసుకోగా పక్కన ఏ శబ్దం ఇవ్వలేదు ఉత్తర పదం. కానీ కొంచెం ఆయన గౌరవం కోసం కూడా ఆయన చెప్పాడు, లేదు తత్ైష్ట గుణాలతో మనం చేసుకో గంధవాసి ఏదైనా ఉంటేనా అట్లా కూడా చేసుకోవచ్చు షష్ఠి భక్తి అక్కడ. ఎందుకంటే ఇలా కట్టి పడేస్తే అర్థం కొంచెం వాళ్ళకు నిర్ధారించినట్టు అవుతుందండి, అంతేం లేదు. అర్థ స్పష్టత వస్తుంది, నిర్ధారించినట్టు అవుతుంది, అక్కడ త్వరగా వచ్చేస్తామంట ఆలోచన లేకుండా. అలాగే అలాగే, ధన్యవాదాలు. ఓకే, దానికి ఇంకా సమాధానం ఉంటుంది మహాభాష్యంలో, అది మనకు సందర్భాన్ని బట్టి చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ అతివ్యాప్తి అయిపోయిందన్నమాట. పై సూత్రం ప్రకారంగా మహర్షి పాణ్య సూత్రం యొక్క అతివ్యాప్తి అయిపోయిందన్నమాట. అతివ్యాప్తి అయితే ఇష్టానుసరంగా ఎవరైనా కూడా ఇష్టానుసరంగా ఏదైనా సమాజం చేయడం సిద్ధపడతారు. కాబట్టి అతి స్వాతంత్ర్యాన్ని, అతి వ్యాపకత్వాన్ని తొలగించడం కోసమే ఎక్కడెక్కడ అంటే అంటే దీనికి అత్యంత వ్యాపకత ఉంది షష్ఠీ భక్తికి, ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ కొన్ని చోట్ల ఇష్టం లేదన్నమాట. కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో ఏవైతే శబ్దాలతో సమాజం చేస్తున్నావో అవి సిద్ధాంత విరుద్ధం, సిద్ధాంత విపరీతంగా ఉన్నాయి. అంటే సిద్ధాంత విపరీతమైన శబ్దాలు ఎక్కడెక్కడైతే పెట్టుకోదో అవి నిషేధించామట. ఎందుకంటే ఉత్తర పదంలో వచ్చే శబ్దాలు అనంత ఎక్కువగా ఉన్నాయన్నమాట. వాటిని మనం నిషేధించలేం. మనకు ఏవైతే సిద్ధాంత విరుద్ధంగా అవి నిషేధించుకుంటే మిగతా సరిపోతాయి అన్నమాట. అలాగే మామూలుగా అయితే మనకు ఉత్తర పదంలో ముఖ్యమైన శబ్దాలు ఏవైతే వాటితో మనం నిర్ధారించుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు మహర్షి నెక్స్ట్ బిందులో, ఎక్కడైతే షష్ఠి సమాసం కాదో ఉత్తర పదం అంటే ఈ శబ్దాలతో షష్ఠి సమాసం కాదు, ఈ శబ్దాలతో కాదు, మనకు విపరీతమైనటువంటి సిద్ధాంత విరుద్ధమైనటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిషేధించుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు చెప్పే ప్రకారం రాసుకోండి. షష్ఠి తత్పురుష సమాసము యొక్క షష్ఠి తత్పురుష సమాసము రాసుకుని కింద ఇది ఆడికి అయిపోయిందని రెండో పాయింట్ నెక్స్ట్ రాసుకోండి. గురువు గారు, కపిత్త అంటే వెలగపండు అవుతుందండి? జీ అటువంటిది ఒక పండు అండి. దానికి అంటే ఒకటి శ్లోకం ఉంది కదండి, గజాననం భూత గణాది సేవితం కపిత్త చెంబు ఫలసార భక్షితం అని ఒక శ్లోకం ఉంది కదా, అందులో కపిత్త అని వస్తుందండి. అందులో అదే వెలగపండే ఉంటుందండి. నాకంత అంటే పండు, అందుకే ఫల విశేషం అని చెప్పాను, దాని యొక్క రసం. ఓకే అండి, నెక్స్ట్ తీసుకుని షష్ఠి తత్పురుష సమాసంలో పైన చెప్పిన ఒకటో నియమం, షష్ఠి తత్పురుష సమాసంలో పైన చెప్పిన ఒకటో నియమం అత్యంత వ్యాపకంగా ఉంది. అత్యంత వ్యాపకంగా ఉంది. అత్యంత వ్యాపకం కదా, ఏది పడితే చేసుకోవచ్చు. కాబట్టి అన్ని షష్ట్యంతు శబ్దాలతో అన్ని షష్ట్యంతు శబ్దాలతోటి తత్పురుష సమాసం, అన్ని షష్ట్యంతు శబ్దాలతోటి సమాసం అవుతుంది. కాబట్టి అన్ని షష్ట్యంతు శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. కాబట్టి అన్ని షష్ట్యంతు శబ్దాలతోటి తత్పురుష సమాసం ప్రాప్తమవుతుంది లేదా అవుతుంది, తత్పురుష సమాసం అవుతుంది.
కానీ కానీ కొన్ని శబ్దాలతోటి ఈ సమాసం కొన్ని శబ్దాలతోటి ఈ సమాసం కొన్ని శబ్దాలతోటి ఈ సమాసం ఉండదు. కొన్ని శబ్దాలతో ఈ సమాసం సంబద్ధం ఉండదు. కొన్ని శబ్దాలతోటి ఈ సమాసం కొన్ని శబ్దాలతోటి ఈ సమాసం ఇష్టం లేదు. కొన్ని శబ్దాలతోటి ఈ సమాసం ఇష్టం లేదు. అంటే కొన్ని శబ్దాలు అలాంటి శబ్దాలు చెప్తే శబ్దాంత విరుద్ధంగా ఉన్నాయంటవి. అందుకే కొన్ని శబ్దాలతోటి ఈ సమాసం ఇష్టం లేదు. ఈ సమాసం అభిష్టం లేదు, ఇష్టం లేదని ఒకటి, అభిష్టం లేదని ఒకటి. అందువల్లనే ఎక్కడెక్కడైతే తత్పురుష అందువలనే ఎక్కడెక్కడైతే షష్ఠీ తత్పురుష సమాసము ఎక్కడెక్కడైతే షష్ఠీ తత్పురుష సమాసం అభిష్టం లేదో ఎక్కడెక్కడైతే షష్ఠీ తత్పురుష సమాసం అభిష్టం లేదో ఎక్కడెక్కడైతే షష్ఠీ తత్పురుష సమాసము అభిష్టం లేదో ఆ సందర్భాలను ఈ క్రింద నిర్దేశించబడ్డాయి. ఎక్కడెక్కడైతే షష్ఠీ తత్పురుష సమాసము అభిష్టం లేదో అటువంటి సందర్భాలు ఈ క్రింద నిర్దేశించబడ్డాయి. అటువంటి సందర్భాలు ఈ క్రింద నిర్దేశించబడ్డాయి. అంటే ఎక్కడెక్కడ కాదు, ఎక్కడ అభిష్టం లేదు. అంటే ఎటువంటి శబ్దాలు వచ్చినప్పుడు ఈ సమాసం అనేది అభిష్టం లేదు. అది ఈ స్థాయి కింద చూద్దాం. మనం రాసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒకటో బిందుకు రాసుకోండి. ఇందులో ఒకటో బిందు అంటే ఎక్కడెక్కడ అభిష్టం లేదు అక్కడ నిషేధించుకుంటూ పోతాం. ఇక్కడ షష్ఠి ఈ శబ్దంతో షష్ఠి తత్పురుష సమాసం చదువు. పైన చెప్పిన మొట్టమొదటి బిందులో షష్ఠి విభక్తి ఉంటే ముందు పదము ఉత్తర పదం ఏ దానికైనా అవుతుందన్నమాట. ఇష్టానుసారంగా స్వచ్ఛందత ఇచ్చేసామట. కానీ కొన్ని శబ్దాలకి అభిష్టం లేదన్నమాట. అభిష్టం లేని సందర్భాన్ని ఇక్కడ చూపిస్తాయి. ఎక్కడెక్కడ అభిష్టం లేదో ఇక్కడ అభిష్టమైనటువంటి ఎక్కడైతే అభిష్టం ఆ సందర్భాన్ని మనం నిర్ధారించామనుకోండి, మిగిలిన అన్ని చోట్ల మనం సమాసం అవుతున్నారు. అక్కడ ఇబ్బంది ఉండదు అన్నమాట. మనకి సిద్ధాంతం అనుకూలంగానే ఉంటుంది. రాసుకోండి. మొట్టమొదటి బిందుకి రాసుకోండి. ఇక్కడ నిర్ధారణ విషయంలో ఏ షష్ఠి విభక్తి ఉంటుందో నిర్ధారణ విషయంలో ఏ షష్ఠి విభక్తి ఉంటుందో తదంత శబ్దానికి నిర్ధారణలో అంటే నిర్ధారించడంలో ఏ షష్ఠి విభక్తి అయితే ఉంటుందో అటువంటి తదంత శబ్దానికి అన్య శబ్దంతో తత్పురుష సమాసం కాదు. తదంత శబ్దానికి శబ్దానికి అన్య శబ్దంతో తత్పురుష సమాసం కాదు.
అర్థం. తదంత శబ్దానికి అన్య శబ్దంతో తత్పురుష సమాసం కాదు. తదంత శబ్దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. రాసుకోండి. ఏం చెప్పండి ఇక్కడ? బటానాం వీరేంద్ర సూరతమ. బటానాం భటులలో వీరేంద్రుడు. బటానాం వీరేంద్ర. బటానాం వీరేంద్ర సూరతమ. భటుల్లో వీరేంద్రుడు శూరత్వం కలిగినాడు, వీరత్వం కలిగినటువంటి వాడు. ఇక్కడ మనం బటానా వీరేంద్ర సూరతమ. ఇక్కడ మనం నిర్ధారణ విషయంలో నిర్ధారించాం. భటులలో అందరు భటులు అంటే సైనికులు. వాళ్ళు వీరేంద్రుడు శూరత్వం కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. సూరతమ అని చెప్పాం. అలాగే ఇంకోటి రాసుకుని మనుష్యానాం క్షత్రియ శూరతమ. మనుషుల్లో క్షత్రుడు శూరత్వం కలిగినటువంటి వాడు అంటే వీరత్వం బలయుక్తం కలిగిన వాడు. మనుష్యానాం క్షత్రియ శూరతమ, శూరత్వం కలిగినటువంటి వాడు. అయిపోయినంటే ఒకటిరా, నా పెన్ను అయిపోయింది లోపల పెట్టి. మనకు బటానం ఏదైతే షష్ఠీ విభక్తి వచ్చిందో అదే శబ్దంతో తదంత శబ్దంతో అన్య శబ్దంకి సమాసం కాలేదు. అన్య శబ్దంతో తత్పురుష సమాసం కాదు అని చెప్తున్నారు. అది ఇక్కడ కాలేదు. ఓకేనా? ఓకే. గురుగారు చాలా డిస్టర్బ్. నెక్స్ట్ రాసుకోండి. మనుష్యానాం శూరతమ. ఇది కూడా అదే. ఇక తమ ప్రత్యయం వచ్చింది. మహోదయ అందరినీ మ్యూట్ చేసుకుని అవసరమైనప్పుడు ఓపెన్ చేసుకోమండి. జీ అలాగే అండి, అలాగే రాసుకోండి. ఇప్పుడు ఇందులో మళ్ళీ ఒక నియమం చెప్తున్నాడు. ఈ నియమంలో మళ్ళీ నియమం చెప్తున్నాడు. ఇప్పుడు నిర్ధారణ విషయంలో అయితే షష్ఠీ విభక్తి ఉందో అటువంటి తదంత శబ్దానికి అన్య శబ్దంతో తత్పురుష సమాసం కాదు. అటువంటి శబ్దానికి అన్య శబ్దంతో తత్పురుష సమాసం కాదు అని చెప్పుకున్నామట. ఓకేనా? ఇలా చెప్పిన తర్వాత దానికి ఎగ్జాంపుల్ చెప్పి పటానాం వీరేంద్ర సూరతమ. భటులలో సైనికుల్లో వీరేంద్రుడు శూరత్వం కలిగినటువంటి వాడు, వీరత్వం కలిగినటువంటి వాడు అని చెప్పుకున్నాం. అలాగే మనుషుల్లో క్షత్రుడు బలయుక్త శూరత్వం కలిగినటువంటి వాడు అని చెప్పుకున్నామట. ఇప్పుడు అలా చెప్పిన తర్వాత కింద ఒక పాయింట్ చెప్తున్నా, రాసుకోండి. కానీ కింద రాసుకోండి. కానీ నిర్ధారణలో విధించినటువంటి ఏదైతే షష్ఠీ విభక్తి ఉందో
నిర్ధారణలో విహితమైనటువంటి విధించినటువంటి లేదంటే నిర్ధారణలో విధించినటువంటి ఏదైతే షష్ఠీ విభక్తి ఉందో, నిర్ధారణలో విధించినటువంటి ఏదైతే షష్ఠీ విభక్తి ఉందో తదంత శబ్దంకి పక్కన తదంత శబ్దం పక్కన తద్ అంత ఆ శబ్దానికి అంతం తదంత శబ్దానికి పక్కన తదంత శబ్దానికి ప్రక్కన ఒకవేళ తద ప్రత్యాంత ఒకవేళ తద ప్రత్యాంత గుణవాచక శబ్దం ఉంటే ఒకవేళ తద ప్రత్యాంత గుణవాచక శబ్దం ఉంటే ఒకసారి చెప్తారా? కింటు కానీ నిర్ధారణలో విధించినటువంటి ఏదైతే షష్ఠీ విభక్తి ఉందో నిర్ధారణలో విధించినటువంటి అంటే నిర్ధారణలో ఏదైతే షష్ఠీ విభక్తి చెప్పుకున్నాం నిర్ధారణలో ఏదైతే షష్ఠీ విభక్తి ఉందో నిర్ధారణలో విధించినటువంటి విహితమైనటువంటి ఏదైనా రాసుకోవచ్చు. నిర్ధారణలో విధించినటువంటి షష్ఠీ విభక్తి నిర్ధారణలో విధించినటువంటి ఏదైతే షష్ఠీ విభక్తి ఉందో తదంత్ శబ్దానికి ప్రక్కన తదంత్ శబ్దానికి పక్కన అంటే ఆ షష్ఠ్యంతు శబ్దానికి ప్రక్కన తదంత్ అంటే ఆ షష్ఠ్యంతానికి పక్కన తదంత్ శబ్దానికి ప్రక్కన ఒకవేళ తద ప్రత్యయాంత గుణవాచక శబ్దం ఉంటే అక్కడ తత్పురుష సమాసం అవుతుంది. అక్కడ తత్పురుష సమాసం ఉంటుంది. ఇంకా ఆ తర ప్రత్యయం యొక్క తర భాగానికి కూడా లోపం అవుతుంది. ఇంకా ఆ తర ప్రత్యయానికి కూడా లోపం అవుతుంది. ఇంకా తత్పురుష సమాసం అవుతుంది. ఇంకా ఆ తర ప్రత్యయం కూడా లోపిస్తుంది. అంటే తర ప్రత్యయానికి అనుబంధం లోపల తర మిగులుతుంది. ఆ తర భాగం లోపిస్తున్నమాట. తర ప్రత్యయం యొక్క తర భాగం కూడా లోపిస్తుంది. 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 తర ప్రత్యయాంతం యొక్క తర భాగం కూడా లోపిస్తుంది. అంటే ఇవి ఎగ్జాంపుల్ రాసుకొని చెప్తున్నా ఒకసారి. సర్వశ్వేత, ఒక్క నిమిషం. సర్వేషాం శ్వేతతరః, ఇక సమాసం ఏంటండి? సర్వేషాం శ్వేతతరః, సర్వేషాం శ్వేతతరః. తర ప్రత్యాంతం ఉంటే అక్కడ సమాసం అవుతుంది. ఒకవేళ ఏం చెప్పాము రాసుకో. సర్వేషాం శ్వేతతరః ఇజ్ ఈక్వల్ టు సర్వశ్వేతః. సర్వశ్వేత తరహ ఉండాలండి మామూలుగా అయితే. కానీ ఇక్కడ తర ప్రత్యయం వచ్చిన ఆ తర భాగానికి కూడా లోపం వస్తుంది చెప్పామట. అంటే సమాసం కూడా చేస్తుంది, ఆ తరపులో ఉండే తర అనే భాగానికి కూడా లోపం చేస్తుంది. అందుకే సమస్త పదంలో తర శబ్దం కనిపించలేదు. విగ్రహ వాక్యంలో తర శబ్దం కనిపిస్తుంది మనకు, కానీ సమస్త పదంలో కనిపించడం లేదు. రాసుకోండి. సర్వేషాం శ్వేత తరహ ఇజ్ ఈక్వల్ టు సర్వశ్వేతః. సర్వశ్వేతః అంటే అత్యధికమైనటువంటి శ్వేతత్వం, అత్యధికమైనటువంటి తెలుపు,
ఓకేనా. సర్వశ్వేత తరహ, తరహ అంటే ఇంకా ఎక్కువ అని చెప్పడంలో తర ప్రత్యయాన్ని ఉపయోగిస్తామండి. అత్యంత ఎక్కువగా ఉంది అని చెప్పడంలో. సర్వేషాం శ్వేతత అంటే అన్నిటికంటే ఎక్కువ శ్వేతత్వం ఉంది. ఇక్కడ సమాసమైంది ప్లస్ ఆ తర ప్రత్యయానికిలో ఉండే తర భాగం లోపం చేశాం. కానీ ఎప్పుడవుతుంది సమాసము? తర ప్రత్యాంత శబ్దం ఉంటేనే అవుతుంది. తర ప్రత్యయం లేదనుకోండి అప్పుడు సమాసం కాదు. పైన చెప్పేశాం నిర్ధారణలో ఏదైతే షష్ఠి విభక్తి ఉందో ఆ షష్ఠ్యంత విభక్తి అనేది అన్య శబ్దం చేత తత్పురుష సమాసం కాదు. అదే శబ్దానికి అన్య శబ్దం చేత తత్పురుష సమాసం కాదు. ఏదైతే పూర్వపద షష్ఠి విభక్తి ఉందో ఆ శబ్దం వేరే అన్య శబ్దం సమాసం చేసుకుంటాం కదా. ఇక్కడ ఏం చెప్పాము? వేరే శబ్దం చేత అంటే నిర్ధారణలో ఏదైతే షష్ఠి విభక్తి ఉందో, నిర్ధారణలో ఏదైతే షష్ఠి విభక్తి తెచ్చుకున్నామో అంటే అర్థం ఇక్కడ నిశ్చయం ఏందండి. నిర్ధారణలో ఏదైతే షష్ఠి విభక్తి వచ్చిందో అటువంటి షష్ఠి శబ్దానికి పక్కన వేరే శబ్దంతో సమాసం కాదని చెప్పుకున్నాం పైన. కానీ కింద ఏ వికల్పించాడు? లేదండి, నిర్ధారణ షష్ఠి విభక్తి వచ్చినప్పటికీ కూడా అటువంటి శబ్దానికి అన్య శబ్దము కాకుండా తద ప్రత్యాంత శబ్దం, తద ప్రత్యయంతో వచ్చిన శబ్దం, తద ప్రత్యాంత శబ్దంతో సమాసం అవుతుంది. ఇంకా తద ప్రత్యయంలో ఉండే తద భాగం కూడా లోపిస్తుంది అని చెప్పి ఇక్కడ కొంచెం ఛాయిస్ ఇచ్చామంట. అర్థమైంది కదా, రాసుకోండి. అందుకే సర్వేషాం శ్వేత తరహ ఇది కూడా సర్వశ్వేత ఇది వచ్చింది. అదే తద భాగం లోపం చేశాము, సమాసం కూడా చేసేసాం. ఇంకోటి రాసుకోండి. సర్వేషాం మహాన్, అందరిలో మహాంతమైన వాడు, గొప్పవాడు. సర్వేషాం మహాన్, సర్వేషాం మహాన్. సర్వేషాం మహాన్. సో అది మహాన్ ఎట్లా అవుతుందండి? మహాన్ వచ్చిన ఒక అన్య శబ్దం అయిపోయింది అన్నమాట. సమాసం అవుతుందా? ఇక్కడ నిర్ధారణ షష్ఠి విభక్తి ఉంది. ఆ నిర్ధారణ షష్ఠి విభక్తి పక్కన అన్య శబ్దంతో సమాసం కాదు. ఒకే సమాసం అవుతుంది. ఎటువంటి శబ్దంతో అవుతుంది? తద ప్రత్యాంత శబ్దంతో అవుతుంది. మహాన్ తద శబ్దాంతమా తద ప్రత్యాంతమా? కనిపించడం లేదు. అందుకే కాదు. ఏముండాలి? సర్వేషాం మహత్తరహ, తద ప్రత్యయం రావాలి. సర్వేషాం మహత్తరహ, మహత్తరహ, సర్వేషాం మహత్తరహ. శ్రేష్టతరహ అనొచ్చా? శ్రేష్టతరహ రాసుకోవచ్చు. సర్వేషాం శ్రేష్టతరహ, సర్వశ్రేష్ఠ వస్తుందన్నమాట మళ్ళీ అప్పుడు. ఓకే. సర్వేషాం మహత్తరహ, సర్వేషాం మహత్తరహ, సర్వ మహాన్ అవుతుందండి. సర్వేషాం మహత్తరహలో తద ప్రత్యయం తీసేసాము. మహాన్ మహాశబ్దం మహాన్ గా మారిపోయింది. మహాన్, సర్వ మహాన్ లేదా శ్రేష్ఠ మహాన్. ఒక శ్రేష్ఠత రాష్ట్రం శ్రేష్ఠాన్ అయిపోతుంది. సర్వశ్రేష్ఠాన్ అది అయిపోతుంది. సర్వశ్రేష్ఠ అయిపోతుంది. శ్రేష్ఠత అంటే సర్వశ్రేష్ఠ అది అయిపోతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, సర్వేషాం మహత్తరహ. సర్వశబ్ద నిర్ధారణలో వచ్చిన షష్ఠి విభక్తికి అన్య శబ్దంతో సమాసం కాదని పైన చెప్పుకున్నామట. కాదండి, ఒకవేళ తలప్ శబ్దాంత ప్రత్యయం వచ్చినకోండి ఆ షష్ఠంత శబ్దంతో కూడా మనం సమాసం చేసుకోవచ్చు. ప్లస్ ఆ తల ప్రత్యయంలో ఉండే తల భాగం లోపం అవుతుంది చెప్పి మనకి ఈ నియమం నియమం చెప్తుంది. అందుకే అదేవిధంగా సర్వేషాం మహత్తరహ సర్వ మహాన్ అని చెప్పి, అంటే అందరిలో మహాంతమైనటువంటి వాడు, గొప్పవాడు. ఓకే. ఈ రెండు బిందులు ఇది అంటే ఒకటో బిందే. అక్కడ కొంచెము ఏ సందర్భంలో అవుతుంది ఏ సందర్భంలో కాదు చెప్పుకున్నామట. ఓకేనా. సో ఇంకోటి రాసుకోండి. ఇది మీకు 2 పాయింట్లు బాగా అర్థమైనా. ఈ బిందులు నిర్ధారణలు ఏదైతే షష్ఠి విభక్తి వచ్చిందో అప్పుడు ఆ నిర్ధారణ షష్ఠికి అన్య విభక్తులతో ఎందుకు నిర్ధారించబడినమాట. అటువంటి శబ్దానికి వేరే శబ్దం సమాసం కాదు. కానీ నిర్ధారణ షష్ఠి విభక్తి అయినప్పుడు కూడా అటువంటి శబ్దంతో కూడా ఒక తద ప్రత్యాంత శబ్దం ఉంటేనే దాంతో సమాసం అవుతుంది. తద ప్రత్యాంత శబ్దం ఉంటే ఉత్తర పద తద ప్రత్యాంత శబ్దం అయితేనే అక్కడ సమాసం చేసుకోవచ్చు అని చెప్పింది. కాబట్టి ఆ నియమానుసారంగా ఇక్కడ సమాసమైంది ప్లస్ ఆ తద ప్రత్యయంలో తద భాగం లోపం అవుతుంది అని చెప్పింది. అంటే అదే విధంగా ఇక్కడ ఎగ్జాంపుల్ చూసాం. ఓకే. సో పైన మనకు బటానాం వీరేంద్ర మొదటి పాయింట్ అర్థం కాలేదు గురువు గారు. ఏంటండి? మొదటి పాయింట్ నిర్ధారణ విషయంలో అది మొదటి బిందు అర్థం కాలేదు గురువు గారు.
చాలా మంది ఉన్నారండి. చాలా మంది ఉన్నప్పుడు చాలా మందిలోంచి, ఒక గుంపులోంచి, ఒక సమూహంలోంచి ఒకరిని నిర్ధారించాలి. అంటే నిర్ధారణ ఎందులోంచి ఏ సమూహంలో నుంచి అయితే మనం నిర్ధారిస్తున్నామో, ఏ సమూహంలో నుంచి అయితే మనం నిర్ధారిస్తున్నామో ఆ సమూహంలో షష్ఠీ విభక్తి పెట్టుకుంటామండి. నిర్ధారించేటప్పుడు ఎక్కడైతే నిర్ధారిస్తున్నామో, ఎందులో నుంచి అయితే అందులో షష్ఠీ విభక్తి వస్తుందన్నమాట. అర్థమైందా? ఇప్పుడు చాలా మంది బాలకులు ఉన్నారు. ఆ బాలకులు ఒక బాలకుడు నిర్ధారించుకోవాలి. మనం ఏదో ఒక బాలకుని ఎన్నుకోవాలి. ఏం చేస్తాం? బాలకానం రామః శ్రేష్ఠః. అందరు బాలకులే, కానీ అందరు బాలకులు రాముడు శ్రేష్ఠుడు. ఇప్పుడు నిర్ధారించబడి అంటే ఏం నిర్ధారించబడి? చాలా మందిని నిర్ధారించుకున్నాడు. నిర్ధారణ షష్ఠీ భక్తి అన్నమాట. ఎందులోంచి నిర్ధారించిన అందులో షష్ఠీ భక్తి నిర్ధారించబడింది అన్నమాట. నిశ్చయించబడినటువంటి షష్ఠీ భక్తి అన్నమాట. అటువంటి షష్ఠీ భక్తి నిర్ధారణలో వచ్చిన షష్ఠీ భక్తి ఏదైతే ఉందో, అటువంటి షష్ఠీ భక్తి అనేది, ఆ షష్ఠీ భక్తి అనేది వేరే శబ్దంతో సమాసం కాదు. మామూలుగా ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం? పూర్వపదంలో ఏ విభక్తి అయితే ఉంటుందో ఆ విభక్తి వేరే శబ్దంతో సమాసం అవుతుంది, తత్పురుష సమాసం అవుతుంది. పంచమిలు చెప్పుకున్నాం, తృతీయ చెప్పుకున్నాం, చతుర్థి చెప్పుకున్నాం అని చెప్పుకుంటూ వచ్చాం. ఎందుకు? షష్ఠీ చెప్పుకున్నాం కదా. షష్ఠీ విభక్తి అంత శబ్దము అన్య శబ్దంతో సమాసం అయిపోయింది. ఇప్పుడు రాష్ట్రస్య పతి అని చెప్పాము. రాష్ట్ర షష్ఠంతి శబ్దికి పక్కన పతి శబ్దంతో సమాసం అయిపోయింది. ఇక్కడ షష్ఠంతి ఉంది కదా. ఏంటి? బటానా మరి షష్ఠీ విభక్తి ఉంది కదా. కానీ నిర్ధారణలో వచ్చిన షష్ఠీ విభక్తి, అటు నిర్ధారణలో తీసుకున్న షష్ఠీ విభక్తి ఏదైతే ఉందో అటువంటి శబ్దం వేరే శబ్దంతో, అన్య ఉత్తర పదంలో వచ్చే వేరే శబ్దం సమాసం కాదు. అర్థమైంది గురుగారు, ధన్యవాదం. కానీ ఒకవేళ ఉత్తర పదం తర ప్రత్యయంతో వచ్చిన శబ్దం అయితే అక్కడ చేసుకోవచ్చు. నిర్ధారణ షష్ఠీ విభక్తి అయినప్పటికీ కూడా ఉత్తర పదం తర ప్రత్యాంత శబ్దం అయితే అక్కడ సమాసం అవుతుంది చెప్పి అది కూడా చెప్పారు ఇక్కడ. ఓకే గురు, అర్థమైంది గురుగారు. ఊరికే శ్రేష్ఠ అన్నారు అనుకోండి, అప్పుడు అవుతుందా అండి సమాసం? ఎక్కడండి? భటానాం వీరేంద్ర శ్రేష్ఠ అన్నప్పుడు సమాసం అవుతుందా? అప్పుడు కూడా అవదు. అప్పుడు అవ్వండి. భటాన వీరేంద్ర శ్రేష్ఠ తద ప్రత్యయం లేదు కదా. లేదు, మళ్ళా కాదు, అంతే. తద ప్రత్యయం వచ్చినప్పుడు మాత్రమే అవుతుంది. భటానా వీరేంద్ర అని చెప్పాం, అది తద ప్రత్యయం కాదు కదా, వేరే శబ్దం కదా. తద ప్రత్యాంత శబ్దం ఉంటేనే అవుతుంది. ఓకేనా? ధన్యవాదాలు. మనకు స్పష్టం. మనుష్యానాం క్షత్రియ, మనుషులు క్షత్రియ ఉత్తర పదం ఉంది, కానీ క్షత్రియ శబ్దం వేరే శబ్దం ఉంది. వేరే శబ్దం సమాసం కాదు. ఓకేనా? అస్తు. నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ రెండో పాయింట్ కింద రాసుకోండి. ప్రతిపద విధానంలో ఏది షష్ఠీ భక్తి ఉంటుందో ఇది చెప్తాను. ఒక్క నిమిషం. ప్రతిపదం తీసేయండి అండి, ఇంకోటి రాసుకొని చెప్తాను ఇంకో విధంగా. షష్ఠీ విభక్త్యంతి శబ్దానికి పూర్ణ ప్రత్యాంత అంటే పూర్ణ ప్రత్యయం, పూరణ అనే ఒక ప్రత్యయం ఉందండి. అంటే కొన్ని ప్రకారం ఉన్నమాట. పూర్ణ ప్రత్యాంత షష్ఠీ విభక్త్యంతి శబ్దానికి పూరణ ప్రత్యయాంత పంచమ సప్తమ, పంచమ అంటే పంచవిభక్తి, పంచమ సప్తమ పూర్ణ ప్రత్యాంత ఇది షష్ఠీ విభక్తి శబ్దానికి పూర్ణ ప్రత్యయాంత పంచమ సప్తమ ఇవే శబ్దాలండి. పంచమ సప్తమ
ఇత్యాది శబ్దాలతోటి గుణవాచి శబ్దాలతోటి ఇంకా అంటే తృప్తి చెందటం ఉంటుంది కదా, తృప్తి అంటే తృప్తి కలగటం. తృప్త శబ్దం యొక్క పర్యాయ శబ్దాలతోటి. గురుగారు 3 అంటే అది గుడి అండి. గుడి అండి, తకాలానికి దుకారం. తృప్తి చెందాడండి అంటున్నారు కదా, అది తృప్తి అర్థాన్నిచ్చే పర్యాయ శబ్దాలతోటి. శత్రు శానత్ ప్రత్యాంత శబ్దాలతోటి. అంటే షష్ఠీ విభక్తి అనేది ఉత్తరపదం ఏ శబ్దాలతో సమాసం అవుతుంది అంటే, ఉత్తరపదంలో శత్రు శానత్ ప్రత్యయాలు వచ్చిన సమాసం అవుతుందంట. పంచమ సప్తమ ఇటువంటి శబ్దాలు వచ్చిన సమాసం అవుతుంది. నువ్వు ఒక్క నిమిషం ముందు తర్వాత చెప్తాను. శత్రు శానత్ ప్రత్యాంతాలతోటి, తృప్త అర్థాన్ని ఇచ్చే పర్యాయ శబ్దాలతోటి, శత్రు శానత్ ప్రత్యాంత శబ్దాలతోటి, ఇంకా కృత్ ప్రత్యయాంత అవ్యయ శబ్దాలతోటి. కృత్ ప్రత్యయాలు కొన్ని అవ్యయాలు ఉన్నాయండి. కృత్ ప్రత్యయాంత అవ్యయ శబ్దాలతోటి, తవ్య ప్రత్యయాంత శబ్దాలతోటి, ఇంకా సమానాధికరణ విశేషవాద శబ్దాలతోటి. సమానాధికరణ విశేషణవాచి శబ్దాలతోటి. ఇవి షష్ఠీ విభక్తి శబ్దం అనేది పూర్ణ ప్రత్యాన్ని శబ్దాలతోటి, అంటే పంచమ సప్తమ అష్టమ ఇటువంటి శబ్దాలతోటి సమాసం జరగదంట. ఇంకా గుణవాచి శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణవాచి శబ్దాలతో కూడా, అంటే గుణార్థాన్ని ఇచ్చే శబ్దాలు ఏవైతే గుణవాచి శబ్దాలతో సమాసం జరగదు. తృప్తి అర్థాన్ని ఇచ్చేటువంటి పర్యాయ శబ్దాలు ఉన్నాయి కదా, అటువంటి పర్యాయ శబ్దాలు సమాసం జరగదు. శత్రు శాంతి ప్రత్యయం ఉత్తర పదంలో షష్ఠీ విభక్తి వచ్చినప్పుడు ఉత్తర పదంలో శత్రు శాంతి ప్రత్యయాలు చేయకండి, అప్పుడు సమాసం జరగదు. ఇంకా కృత్ ప్రత్యాంత అవయాలు ఏవైతే ఉన్నాయో వాటితో కూడా షష్ఠీ తత్పురుష సమాసం జరగదు. తవ్య ప్రత్యాంతాలతో షష్ఠీ తత్పురుష సమాసం జరగదు. ఇంకా సమానాధికరణ విశేషణవాద శబ్దాలతో కూడా షష్ఠీ తత్పురుష సమాసము జరగదు అని చెప్పి నిషేధించామట. ఇది ఎందుకు నిషేధించాల్సింది? మనకు షష్ఠీ తత్పురుష సమాసం మొట్టమొదటి బిందు చెప్పుకున్నాం స్టార్టింగ్ లో. షష్ఠ్యంత శబ్దము అన్య శబ్దాలతో సమాసం అవుతుంది చెప్పామట. ఆ అతి వ్యాపకం అయిపోతుందన్నమాట. ఆ అతి వ్యాపకత నిలబెట్టడం కోసం ఎక్కడెక్కడ షష్ఠీ తత్పురుష సమాసం కాదు అని చెప్పి ఆ స్థలాలు చెప్పుకున్నా, ఆ సందర్భాలు చెప్పుకుంటామట. ఈ సందర్భాలు చెప్పాం. షష్ఠీ విభక్తి నువ్వు అన్ని శబ్దాలతో ఇవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి కదా,
అంటే ఇక్కడ నువ్వు చేసుకుంటావు ఆ రకంగా ఆ పై నియమం ప్రకారంగా, అట్లా అతి వ్యాపకత అక్కడ అవసరం, ఈ సందర్భంలో ఈ షష్ఠి తత్పురుష సమాసం అవసరం లేదని చెప్పి ఇక్కడ మళ్ళా నిషేధించుకుంటూ వస్తున్నాం మహర్షి పాయని. ముందు చెప్పి అవి వాటిని నిషేధిస్తున్నామట. అర్థమైందా? పై సూత్ర పై మొట్టమొదటి బిందు ప్రకారంగా అన్నిటికీ వచ్చేస్తున్నామట. ఆ అతి వ్యాప్తి కాకుండా అన్ని చోట్ల అవుతుంది. కానీ ఈ సందర్భాల్లో మటుకు షష్ఠి విభక్తి ఎందుకు, ఇది కూడా పక్కన శబ్దమే. పంచమ, సప్తమ, అష్టమ, నవమ ఇవన్నీ పూర్ణ ప్రత్యాంత శబ్దాలు. ఈ శబ్దాలతో సమాసం కాదు. తవ్యత్ ప్రత్యాంత శబ్దాలతో కాదు. గుణవాచ శబ్దాలతో కాదు. తృప్తి అర్థాన్ని ఇచ్చేటువంటి పర్యావాచ శబ్దాలతో కాదు. శత్రు శాంతి ప్రత్యాంత శబ్దాలతో కాదు. అలాగే సమానాధికరణ విశేషణవాచ శబ్దాలతో కూడా తత్పురుష సమాసం కాదు అని చెప్పి నిషేధించాడండి. ఈ సందర్భం కాకుండా ఇంకా షష్ఠి విభక్తి ఏ శబ్దం ఉన్నా అక్కడ సమాసం అయిపోతున్నమాట. ఈ శబ్దాలు చేయకండి, గుణవాచక, పూర్ణ ప్రత్యాంత, శత్రు శాంతి ప్రత్యాంత ఇక్కడ ఎక్కడ కూడా కనిపించదు, నిర్ధారించబడతాయి. ఇవే శబ్దం పై నియమం ప్రకారం ఈ సందర్భంలో సమాసం అవుతున్నమాట. అది ఇష్టం లేదు, అభిష్టం లేదు. అభిష్టం లేదు కాబట్టి ఇక్కడ ఈ సూత్రం ప్రకారం ఈ బిందు ప్రకారం నిషేధించాడనమాట. ఓకేనా? ఎందుకంటే నిషేధ స్థలాలు కొన్ని ఉన్నాయి, అందుకే వాటిని మాత్రం చెప్పుకున్నామట. షష్ఠి విభక్తిగా అన్ని శబ్దాలతోటి సమాసమే సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. వాటిని మనం చెప్పుకోలేమన్నమాట. అందుకే మనం ఎక్కడైతే ఇష్టం లేదు, అభిష్టం లేదు అవి చెప్పుకుంటే మిగతావన్నీ ఆటోమేటిక్ గా అన్ని సందర్భాల్లో మనం సమాసం చేసుకోవచ్చు అన్నమాట. అందుకే అభిష్టం లేని సందర్భాలు ఏవైతే అవి మాత్రం నిర్ధారించుకుంటున్నాము. ఓకేనా? సో ఈ సందర్భాల్లో షష్ఠి విభక్తికి ఈ పక్కన ఉత్తర పదంలో వచ్చే శబ్దాలతో సమాసం జరగదు. పై నియమం ప్రకారం వస్తూ ఉంటే ఇది వచ్చేసి కొన్ని నియమం కట్టిపడేసింది అన్నమాట. ఈ సందర్భాల్లో మటుకు తత్పురుష సమాసం కాదు. శబ్దం అయినప్పటికీ కూడా ఇవి కాకుండా మిగతా సందర్భాలు చేసుకో, ఇబ్బంది లేదు. ఈ సందర్భాల్లో మటుకు షష్ఠి తత్పురుష సమాసం కాదు అని చెప్పి నిర్ధారించిందండి. అందుకే తత్పురుష సమాసం నా భవతి కాదు అని చెప్పి నిర్ధారించుకున్నాం. చూడండి, ఇప్పుడు ఆ సందర్భ స్థలానికి అన్నిటికీ ఉదాహరణ చూడండి ఒకసారి. ఛాత్రానాం పంచమః, ఇక సమాసం కదలేదు. ఛాత్రానం పంచమః అంతే, అది విడివిడే ఉంటాయి శబ్దాలు అంతే. ఛాత్రానం పంచమః, ఛాత్రులో పంచమః అంటే 5వ వాడు. పంచమః, ఛాత్రానాం పంచమః. నెక్స్ట్ బాలకానం సప్తమః, సమాసం జరగలేదు అన్నమాట. అట్లు విడివిడే ఉన్నాయి. ఇక బాలకులో 7వ వాడు అంతే, అర్థం నిర్ధారించబడింది అన్నమాట. బాలకానం సప్తమః, బాలకులో 7వ వాడు. నెక్స్ట్ వర్ణానాం చతుర్థః, వర్ణాల్లో చతుర్థం. వర్ణానాం చతుర్థ, రంగుల్లో 4వది. వర్ణములలో 4వది చతుర్థః. వర్ణానాం చతుర్థః. బాలకానాం సప్తమః, వర్ణానాం చతుర్థః. నెక్స్ట్ నక్షత్రానాం దశమః, నక్షత్రాల్లో 10వది. నక్షత్రానాం దశమః, నక్షత్రానాం దశమః. నక్షత్రానాం దశమః, నక్షత్రానాం దశమః. అంటే సంఖ్యావాచి శబ్దాల మహోదయ? సంఖ్యావాచి శబ్దాలు కాదండి, దశమః అంటున్నారా? పూర్ణ ప్రత్యాంతాలండి. పూర్ణ ప్రత్యాంతాలండి. సంఖ్యలో 10వ వాడు. మహా వచ్చినప్పుడు కూడా నక్షత్రంలో 10వది అని అర్థం వస్తుంది. ఇవి పూర్ణ ప్రత్యాంతాలు. పూర్ణ ప్రత్యాంతాలు అని చెప్పుకునేదా. ముందే షష్ఠి భక్తి ఉందన్నమాట. పక్కన ఈ ప్రత్యయాలు వచ్చినప్పుడు మటుకు అది సమాసం కాదు, అట్లే ఉంటాయి. ఆ పదం ఉత్తర పదం ఉండే పదం అట్లే ఉంటుంది, సమస్త పదం రాదన్నమాట. ఇక్కడ విగ్రహవాక్యం అలా ఉంటుంది అన్నమాట. విగ్రహవాక్యంతో అర్థం స్పష్టమవుతుంది. ఇంకోటి దుగ్ధస్య బాలకానాం సప్తమః, బాలకానం సప్తమః. ఓకే గురుగారు, ధన్యవాదాలు. నెక్స్ట్ ఇది గుణవాచ శబ్దం. ఇక్కడ పూర్ణ ప్రత్యాంతో సమాసం కాని చెప్పాము, అందుకే ఇక్కడ సమాసం కాదు, అట్లే ఉన్నాయి, విడివిడిగా ఉన్నాయి. పూర్వ పదం ఉంది అట్లే ఉంది, ఉత్తర పదం అలాగే ఉంది. సమస్త పదం ఏం చెప్పలేదు. ఇక్కడ సమాసం జరిగితే సమస్త పదం వచ్చేదన్నమాట, సమాసం జరగలేదు అన్నమాట. సమాసం జరిగినప్పుడు ఏమంటుంది, అట్లే విగ్రహాలు భిన్న భిన్నంగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు గుణవాచ శబ్దాలతో సమాసం జరగదు చెప్పాం. గుణవాచ శబ్దాలతోటి కూడా అని చెప్పాను. 2వ పాయింట్ ఏంటి? గుణవాచి దుగ్ధస్య సౌక్ల్యం. దుగ్ధస్య గుణం ఎలా ఉంటుందండి?
దుగ్ధ ఏ వర్ణంలో ఉంటాయి? శ్వేతవర్ణం మహోదయ, శ్వేతవర్ణం. తెల్లగా వర్ణమా? ఇంకా ఏ వర్ణం ఉండదా? ఏ వర్ణం ఉండదా? శ్వేతవర్ణ. పీతవర్ణం ఉండదా? పసుపు రంగులో ఉంటాయండి. ఆవు పాలు పసుపు రంగులో ఉంటాయి. స్వచ్ఛంగా ఉంటాయి, ఆ? తెల్లగా ఉంటాయి. పచ్చగా ఉంటాయండి ఆవు పాలు. ఆవు పాలు పచ్చగా ఉంటుంది. రంగు పచ్చగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. రంగు తెలుపు, గుణం స్వచ్ఛం. ఎన్ని ఉన్నా కూడా ముఖ్య గుణం ఏంటి? శ్వేతత్వమే గుణాలది. అంటే దుగ్ధం పాలు శ్వేతత్వ గుణం అండి. తెలుపునే శ్వేతం ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకే ఇది గుణవాచక శబ్దం. ఓకే, అది లేశ మాత్రమే, అల్ప మాత్రమే ఉంటుంది, కానీ శ్వేతత్వం ఎక్కువగా ఉంటుంది. అందుకే శుక్లత్వం అంటాం. సౌక్ల్యం అంటే శుక్లత్వం అంటే శ్వేతత్వం అని అర్థం అండి. ఓకే అండి. ఆంశికంగా ఉంటుంది, కానీ ఎక్కువ శాతం శ్వేతత్వం ఉంటుంది. అందుకే అది దాని యొక్క గుణం, అదే తీసుకోవాలి. అందుకే దుగ్ధస్య సౌక్ల్యం, ఇది గుణవాచక శబ్దం కదా, అందుకే సమాసం తెలియదు. దుగ్ధస్య సౌక్ల్యం అంటే దుగ్ధం యొక్క తెలుపుదనం, దుగ్ధం యొక్క తెలుపు, శ్వేతత్వం అంటే తెలుపు వర్ణం, తెలుపుదనం. అలాగే జపా కుసుమస్య లౌహిత్యం, జపా కుసుమస్య లౌహిత్యం అంట. జపా కుసుమస్య లౌహిత్యం ఒకటి ధాతు విశేషం అండి. జపా కుసుమస్య లౌహిత్యం లోహత్వం అన్నమాట. దాని యొక్క గుణం జపా కుసుమస్య లౌహిత్యం, పదార్థం యొక్క మనకు ఇనుము ఉంటుందా, దాని లోహత్వం ఎలా ఉంటుంది అలాగా లౌహిత్యం. అది కాకస్య కారుష్యం ఏంటండి? జపా కుసుమం అంటే ధాతు విశేషం అండి. ధాతు విశేషం. ఇప్పుడు మనకు ఇనుములు ఎన్ని రకాల ధాతులు ఉంటాయి, సీసం అని చెప్పి, ఇంకా రాక్ అని చెప్పి రకరకాల పదార్థాలు ఉంటాయి. అంటే ఈ భూమిలో ఉత్పన్న పదార్థాలు అంటే ఒక్కొక్క బంగారం ఒక ధాతువే, సీసం ఒక ధాతువే, అట్లా భిన్నమైన ధాతులు ఉన్నాయి ఇక్కడ. అందులో జపా కుసుమ అనేది ఒక ధాతు అండి. ధాతు అండి. జపా కుసుమస్య లౌహిత్యం అంటే తెలుగులో ఏం రాసుకోవాలండి? లౌహిత్యం అంటే లోహత్వం, లోహ ఇనుము ఉంది కదా, ఇనుము. అంటే మహోదయ, జపాకుసుమం ఎర్రగా ఉంటుంది కదండి మహోదయ, దాని లోహత్యం అంటే ఆ రంగులో ఉన్న ఎరుపు అని. అంటే ఒక పదార్థాన్ని ఇప్పుడు లోహత్వం ఉంటుంది. ఇనుమును మనం వేడి చేస్తే తుక్కుపడితే ఎరుపు రంగుకి వచ్చేస్తుంది కదండి మహోదయ. అంటే లౌహిత్యం చేస్తున్నారా? అంటే జపాకుసుమం లౌహ అంటే దాంతో పోల్చి చెప్పాడు. ఆ గుణం ఎట్లా ఉంటుంది? లోహ గుణం ఎలా ఉంటుంది? కఠోరంగా. లోహ గుణం కాదండి మహోదయ, ఎరుపు గుణము. లౌహిత్యం, లౌహిత్యం అంటే ఎరుపు కదా. కదండి ఎరుపు గుణం కదండి. ఆ జపాకుసుమం యొక్క ఎరుపు లాంటి ఎరుపుతో ఉన్న లోహము. అది సందర్భాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఒకవేళ ఆ రకాలు తీసుకుంటే ధాతు విశేషం చెప్పినప్పుడు దాని గురించి చెప్పాను. ధాతు విశేషం చెప్పినాం. ఒకవేళ ఇక్కడ జపా పుష్ప విశేషం తీసుకున్నాం అనుకోండి, పుష్ప విశేషం తీసుకున్నాం అనుకోండి, అదే జపా పుష్ప విశేషం తీసుకుంటే అప్పుడు లౌహిత్యమే ఎరుపు వర్ణం వస్తుందన్నమాట. ఓకేనా? పుష్ప విశేషం జపా కుసుమ అంటే అది పుష్పవాచకం కూడా అవుతుంది. పుష్పవాచకం అయినప్పుడు అప్పుడు లౌహిత్యం అంటే ఎరుపు వర్ణం తీసుకోవచ్చు. జపాకుసుమ సంకాశం అంటారు కదా, జపాకుసుమ సంకాశం. ఇక్కడ పుష్ప విశేషం ఇప్పుడు మనకు ఒకే పదం పుష్ప విశేషం తీసుకున్నాం, సందర్భంగా తీసుకోవాలని చెప్పి అందుకే పుష్ప విశేషం తీసుకున్నాం అనుకోండి, అది ఎరుపు రక్తవర్ణం అయిపోతుందండి. ఇక్కడ పుష్ప విశేషం తీసుకున్నాం అయితే. కాకస్య కార్ష్ణ్యం, కాకి యొక్క కార్ష్ణ్యం అంటే కృష్ణత్వం అంటే నలుపు వర్ణం. కాకస్య కార్ష్ణ్యం గుణవాచక శబ్దం. అనా వస్తుందండి. అనా వస్తుంది. కార్ష్ణ్యం, కార్ష్ణ్యం. గుణవాచక శబ్దాలతో సమాసం జరగలేదు. ఓకేనా? అలాగే ఉన్నాయి. సభస్తపద కనిపించలేదు మనకు. కాకి నలుపు. నెక్స్ట్ ఏమిటి? తృప్తి వాచక శబ్దం. ఏ శబ్దం అనేది? తృప్తిని ఇచ్చేటువంటిది. పాయసాన్నస్య తృప్తః, తృప్తః తృప్తి పొందడం.
పాయసాన్నం నుంచి తృప్తిని పొందాడంట. పాయసాన్నస్య లేదా మిష్టాన్యస్య తృప్త లేదా పాయసాన్యస్య తృప్త అంటే గుణవాచ శబ్దాలతోటి షష్ఠ్యంత విభక్తి నిర్ధారణలో వచ్చిన షష్ఠి విభక్తి ఏదైతే ఉందో, నిర్ధారణ కాదు, సామాన్య శబ్దం అండి ఇది. మామూలు సామాన్య షష్ఠి విభక్తి. ఆ సామాన్య షష్ఠి విభక్తి అనేది అన్య శబ్దంతో సమాసం కాదు. ఎటువంటి శబ్దంతో? ఈ శబ్దంతో. తృప్త శబ్దం వచ్చిన సమాసం కాదు. పాయసాన్యస్య తృప్త. నెక్స్ట్ అంటే ఇప్పుడు పాయసాన్నం తిని తృప్తి చెందాడు అనండి. తృప్తి చెందాడు. ఓకే. పాయసాన్నంతో తృప్తుడు. ఆ తృప్తి ఎక్కడి నుంచి? పాయసాన్నం తినడం వల్ల వచ్చిందన్నమాట. నెక్స్ట్ పర్యాయ శబ్దాలతో కూడా పర్యాయ శబ్దం తీసుకునే ఇక్కడ ఇంకోటి ఫలానాం సుహిత. పర్యాయ శబ్దం సుహిత. సుహిత అంటే హితకరం అండి. ఫలానాం సుహిత. కొన్ని పండ్లు కొందరికి తృప్తిని ఇస్తూ ఉంటాయి, అందుకు పండ్లతో ఫలాహారం చేస్తూ ఉంటాడు. ఫలానం సుహిత, పండ్ల యొక్క హితకరం. ఫలాలతో హితకరం, ఫలాలతో పండ్లతో. నెక్స్ట్ రసగోళానాం సంతుష్ట. రసగోళానం అంటే ఏమిటండి? ఎక్కువ తింటూ ఉంటారు మీరంతా. రసగుల్లా అంటాము, గులాబ్ జామున్ అంటాము, ఇంకోటి అంటారు. ఓకే. రసగోళాలతో సంతుష్టి అయిపోయాయంట. ఇవన్నీ తృప్తినిచ్చేటువంటి మాట. రసగోళానం సంతుష్ట. ఇప్పుడు శత్రు శాస్త్రత్యాము చెప్తున్నామాట. శత్రు శాస్త్రత్యాలు సమాసం కాదు. బ్రాహ్మణస్య కుర్వన్. బ్రాహ్మణస్య కుర్వన్. కుర్వన్లో శత్రుపత్యం అండి. కుర్వన్. బ్రాహ్మణస్య కుర్వన్. నెక్స్ట్ బ్రాహ్మణ చేస్తూ ఉండడం అనే అర్థం. బ్రాహ్మణి చేస్తూ. బ్రాహ్మణిని. బ్రాహ్మణస్య కుర్వన్. బ్రాహ్మణ్ యొక్క చేస్తే వాక్యం పూర్తి వచ్చినప్పుడు స్పష్టం ఉంది. కుర్వన్. కుర్వన్ లో శత్రు. అదే బ్రాహ్మణుడి యొక్క చెయ్యడం. బ్రాహ్మణుడి యొక్క పని అంటే అతను తయారు చేసినట్లా అండి. భృత్యం అంటే ఒక నౌక. భృత్యం అంటే నౌక అనమాట. బ్రాహ్మణస్య కుర్వ అంటే బ్రాహ్మణికి ఏదో ఒక వర్క్ చేస్తున్నా, అంటే పని చేస్తూ బ్రాహ్మణస్య కుర్వ అని బ్రాహ్మణి యొక్క పని చేస్తూ. బ్రాహ్మణుడి పని అధ్యాయం చేసుకోవాలి అట్లా ఆ రకంగా. పౌరోహిత్యం, అధ్యయనం, వేదాధ్యయనం, పఠనం చేస్తున్న క్రియ అట్లా మనం అధ్యాయం చేసుకోవాలి. ఓకేనా? క్షత్రియస్య కురువాణః. ఇది కూడా అదే. ఓకే. క్షత్రియునికి కురువాణ, క్షత్రియుని యొక్క పనులు చేస్తూ, అలాగే కురువాణః చేస్తూ. ఓకే. నెక్స్ట్ రామస్య కృత్వా. ప్రత్యాన్ని ఇచ్చండి. అనేది కృత్ ప్రత్యయ అవ్యయ శబ్దాన్ని ఇచ్చండి. రామస్య కృత్వా అనేది కృత్ ప్రత్యయమే, అది అవ్యయం కూడా. రామస్య కృత్వా అంటే రామునికి చేసి. బ్రాహ్మణస్య కురు రామునికి చేస్తూ, ఇక్కడ రామునికి చేసి. రాముడికి చేసి. రావణస్య హత్వా. రాముని చంపి, రావణ్ యొక్క చంపి. రావణస్య హత్వా. ఇక్కడ హత్వా త్వాప్రత్యాంతము ప్లస్ ప్రత్యయము ప్లస్ అవ్యయం మాట. ముఖ్యంగా అవ్యయం మాట. అవ్యయ శబ్దాలతో సమాసం కాదు. పోయినా ఒక్కటి రాసుకోండి. పాణినేహి సూత్రకారస్య. సమానాధికరణం అంట. పాణినేహి సూత్రకారస్య. పాణినే సూత్రకారస్య అండి. పాణినేహి సూత్రకారస్య. విసర్గ ఉంది అయితే. పాణినే సూత్రకారస్య. విశేషణ వాచ్యం అంట.
విశేషణవాచి శబ్దాలు సమాసం కాదని చెప్పిన సమానాధికరణం విశేషణవాచి శబ్దాలతో సమాసం కాదు. పాణినేహి సూత్రకారస్య. నెక్స్ట్ అంటే ఇక్కడ తెలుగులో పాణినే సూత్రకారుడు అని రాయాలండి. పాణినేహి సూత్రకారస్య. పాణి యొక్క సూత్రకారుడు. పాణిని యొక్క సూత్రముల యొక్క పాణి యొక్క సూత్రకారిత్వం అంటే పాణినే సూత్రం రచించింది, పాణినే సూత్రకారిత్వం అని అలాగా. సమానాధికరణ విశేషణవాచి శబ్దం అండి. సమానాధికరణ విశేషణం. ఉత్పలస్య నీలస్య. ఉత్పలం అంటే నిలబడి రెండు ఒకటే, విశేషణ వాళ్ళమాట. సమానాధికరణ విశేషణవాచి శబ్దాలు సమాసం కాదని చెప్పడం కోసం. ఇక్కడ ఉత్పలస్య నీలస్య అంటే ఉత్పలము నీలంగా ఉంది అండి. ఉత్పలం అంటే నీలోత్పలం అంటే నీలోత్పలం. ఉత్పలం పుష్పం. ఎటువంటి పుష్పం? నీలివర్ణం కలిగిన పుష్పం. నీలివర్ణ పుష్పం. ఉత్పలం యొక్క నీలము. అట్లాగా ఇటువంటి శబ్దాలతో సమాసం జరగదు. ఆ శబ్దాలు ఏంటో మనం చూసాం. ఇక్కడ ఎక్కడో సమాసం జరగలేదండి. అందుకే ఎక్కడెక్కడ షష్ఠి విభక్తికి ఏ శబ్దాలతో సమాసం, ఏ సందర్భాలతో సమాసం జరగనేది మనం చూసామండి. ఓకేనా సార్? ఇప్పుడు ఇందాక రామస్య ఏంటి చెప్పారు సార్? ఇందాక మీరు రామస్య కృత్యాంతం ప్లస్ అవ్యయం. ఇది కృత్ ప్రత్యాంతం యొక్క అవ్యాలతో కూడా సమాసం జరగని చెప్పిన నియమంలో ప్రశ్న ప్రకారంగా త్వా ప్రత్యయం అవ్యయం అండి. ఇది కృత్ ప్రత్యయమే కానీ అవ్యయ కృత్ ప్రత్యయం. కాకస్య ఏం చెప్పారండి? కాకస్య కార్ష్ణ్యం నలుపుదనం. కాకస్య కార్ష్ణ్యం గుణవాచక శబ్దం. ఇక్కడ కార్ష్ణీయం. పాణిని గురించి చెప్పండి. పాణినే సూత్రకారస్య. సూత్రకారుడు అర్థం కాదు. పాణి యొక్క సూత్రకారిత్వం అంటే సూత్రాన్ని ఉత్పత్తి ఆయనే అన్నమాట. పాణినే సూత్రకారస్య. మహోదయ ఇంకొకటి దుగ్ధస్య ఏమన్నారండి? దుగ్ధస్య శైత్యం. సౌక్ల్యం. శుక్లస్య భావ సౌక్ల్యం. సౌక్ల్యం. మహోదయ ఈ సౌక్ల్యము తర్వాత మహోదయ ఈ సౌక్ల్యం తర్వాత కార్ష్ణ్యం ఇవి రాస్తారా మహోదయ? సరిగా అర్థం కాలేదు. సౌక్ల్యము కార్ష్ణ్యం ఇది రాస్తారా మహోదయ ఒకసారి? చూడండి, రాసుకోండి. సౌక్ల్యం అంటే ఇలా రాస్తామంట. సౌక్ల్యం. ఓకేనా? కింద పొలి వస్తుంది. సౌక్ల్యం కనిపించిందండి? కనిపించింది మహోదయ. సౌక్ల్యం. ఓకే. నెక్స్ట్ ఏమని చెప్పారు? కార్ష్ణ్యం మహోదయ. కార్ష్ణ్యం నలుపుత్వం. కార్ష్ణ్యం. కార్ష్ణ్యం ఇది అండి. కా పక్కన రేపం పక్కన రావాల్సింది. షకారం హలంతం నకారం హలంతం ఉండడం వలన రేపు యాపైకి వెళ్ళిపోయింది. కార్ష్ణ్యం. ఓకేనా? ఓకే మహోదయ. ధన్యవాదం మహోదయ. మేము రెండు తప్పులు రాసుకున్నాం మహోదయ. ఇప్పుడు చూసి కరెక్ట్ రాసుకున్నాం మహోదయ. మహోదయ కార్ష్ణ్యం పెట్టేటప్పుడు రకారము యకారం పైన ఉండాలా, షకారం పైన కూడా ఉండొచ్చునా? ఎప్పటికైనా అచ్చు పైన ఉంటుందండి. ఇది వ్యంజనం పైన ఉండదు. వ్యంజనం ఉంటేనే రకాల కింద రాసేసుకో పైన రాయడం ఎందుకు? వ్యంజనం లేకుంటే కింద రాసేస్తాం. వ్యంజనం అచ్చు ఉంటేనే అచ్చు పైన రాసేస్తాం. ధన్యవాదాలు మహోదయ. ఓకే. ఈ రకంగా మనం ఈ బిందువు చెప్పుకున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి బిందువులు. ఇది కొంచెం విశాలమైంది.
కానీ మనకు చాలా ఉపయోగపడుతుంది ఇది. కాబట్టి రేపు చెప్పుకుందామండి. అస్తు. మంత్రపాఠ. రేపు యజ్ఞం ఉంటుందండి పూర్ణిమ సందర్భంగా. సో రేపు అనుకూలంగా ఉండే వాళ్ళంతా 7:30కు అందరికి 7:30కు అందరూ మీరు ఆ యజ్ఞ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి ప్రయత్నం చేయండి. సో యజ్ఞానికి కావాల్సిన సామాగ్రి మీ అందరికీ తెలుసు. సమిధలు, నెయ్యి, పూర్ణావతి సామాగ్రి మీకు బయట దొరుకుతుంది. అవి ముఖ్యంగా పెట్టుకోండి. సో ఎండు కొబ్బరి గిన్నె ఉంటుంది కదా, అది కొబ్బరి, కర్పూరము అవి పెట్టుకోండి. సో రేపు పూర్ణిమ సందర్భంగా మనము యజ్ఞం చేద్దామండి. కాబట్టి సాధ్యమైనంత వరకు అందరూ ప్రయత్నం చేయండి అనుకూలంగా ఉండేవాళ్ళు. చేయకపోయినా మీరు ఈ యజ్ఞానుష్ఠానంలో భాగస్వామ్యం కావచ్చు. 7:30కు ఇదే లింకులో ఉంటుంది. రేపు ఆదివారం కాబట్టి అవకాశం ఉంటుంది. కాబట్టి అనుకూలంగా ఉండేవాళ్ళు యథాశక్తి ప్రయత్నం చేయండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్కారం మహోదయ. ఈ ప్రౌఢ వ్యాకరణ కౌముదిలో నమస్కారం మహోదయ. నమస్తే మహోదయ. నమస్కారం మహోదయ. నమస్తే మహోదయ. ద్వారకనాథరెడ్డి గారు మీరు ఏం చెప్పారు, ఏమి వినిపించారు? ప్రౌఢ వ్యాకరణ దాంట్లో ఇది ఎన్నో పేజీ సమాసాలు? ఇది ప్రౌఢ దర్శనావళి కౌముది లేదండి, ఇవంతా వ్యాకరణంలో ఉండేటివి. ప్రౌఢ వ్యాకరణ కౌముదిలో సమాసాలు ఇవ్వలేదా సార్? అక్కడ ఇట్లా ఉండవండి, ఇట్లా విస్తారంగా ఉండవు. ఈ విస్తారం అనేది ఎక్కడ మీకు వ్యాకరణం తప్పితే ఎక్కడ ఉండదండి. ఓకేనా? అస్తు. మహోదయ, ధన్యవాదాలు మహోదయ. నమో నమః. ఇది మీరు ఇప్పుడు చెప్పేది రచనానువాద కౌముదిలో అండి, విడిగానండి? ఇవి వ్యాకరణ విషయాలు. ఇది సమాసక రచనావళి కౌముదిలోనే సమాసపకం చెప్పుకున్నా, అక్కడ సంక్షేపంగా చెప్పుకున్నామాట. ఊరికే మనకు సమాసం 4 రకాలు ఉంటాయి. అవిభావ సమాసం, బహుళ సమాసం అంటే ఏమిటి, ద్వంద్వ సమాసం అంటే ఏమిటి, తత్పురుష సమాసం, కొన్ని స్థూలంగా ఏంటి, అత్యంత స్థూలమైంటి సమాసం యొక్క ప్రక్రియ ఈ విధంగా తెలుసుకోవడం కోసం అక్కడ అలా చెప్పాము. అక్కడ విస్తారంగా చెప్తున్నారండి. విస్తృతంగా తత్పురుష సమాసం అంటే ఏ సందర్భాల్లో అవుతుంది, ఎప్పుడు అవుతుంది, ఏ శబ్దాలతో అవుతుంది, వ్యాకరణ రీతిలో చెప్తున్నా అన్నమాట. ఇది ఎవరు చెప్పారు? చాలా సంతోషం మహోదయ, చాలా బాగా చక్కగా చెప్తున్నాను. అంటే మీకు దీంట్లో అష్టాధ్యాయ యొక్క సూత్రం మొత్తం కవర్ అయ్యేంటి అండి ఇక్కడ ఈ రకంగా. ఎందుకంటే అక్కడ సంస్కృతంలో ఉంటుంది, నేను తెలుగు అనువదించి చెప్తున్నా అన్నమాట. అదే మహోదయ, నాకు అర్థం కాలేదు, దీంట్లో కనిపించలేదు. సరే గురుగారు విడిగా చెప్తున్నారేమో అనుకుని అడిగాను. అర్థం చేసుకోవడం కోసం సందర్భానుసారంగా ఉపయోగపడతాయి అందుకని చెప్పి ఉద్దేశం చెప్తున్నాను. చాలా సంతోషం మహోదయ, ధన్యవాదాలు అండి. మామూలుగా కాదు, మనకి చెప్పారు గురువు గారు. అవునండి, ఇది అసలు ఎక్కడ దొరకదండి. చాలా ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు మహోదయ. నమస్తే మహోదయ. నమస్కారం.